శ్రీమద్రామాయణమని, సీతాయాశ్చరితమని, పౌలస్య వధ అని కూడా రామాయణానికి నామాంతరాలు ఉన్నాయి. అట్లా సీతాదేవి యొక్క సుందర స్వరూపాన్ని, లేదా ఆమె పాతివ్రత్య ధర్మాన్ని, లేదా ఆమె తన భర్త పట్ల, తర్వాత మరిదైనటువంటి లక్ష్మణుని పట్ల, తర్వాత మామగారైనటువంటి దశరథుని పట్ల, అత్తగారులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయుల పట్ల ఆమెకున్నటువంటి ఇది అంతఃసౌందర్యం. సౌందర్యం అనేది రెండు రకాలు, బాహ్య సౌందర్యము, అంతఃసౌందర్యం. అట్లా బాహ్య సౌందర్యం మనకు కేవలం ఆభరణాలతో, శరీరం యొక్క రంగుతో మనము అనుకుంటూ ఉంటాం, కానీ అది నిజమైనటువంటి సౌందర్యం కాదు. ఏ